ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు ఎవరిదైనా ఇన్స్టాగ్రామ్ స్టోరీని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ది కావచ్చు, అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవరిదైనా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, వాళ్ళ స్టోరీని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్గా ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇన్ఫ్లుయెన్సర్ ఉంది, ఇక్కడ తేజస్విని రాథోడ్ అని. సో ఇప్పుడు ఈమె స్టోరీని నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీ స్టోరీని చూస్తే మనకు ఇక్కడ ఇవన్నీ ఈమె స్టోరీస్ అనమాట. సో ఇప్పుడు ఇందులో నుంచి మీకు నచ్చిన స్టోరీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ ఇక్కడ ఈమె ఐడిని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈమె ఐడిని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమె యూజర్ నేమ్కి ఇక్కడ పక్కన మనకు 3 డాట్స్ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కాపీ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని సో ఈ ఐడి లింక్ని, ఈ ఐడి యూఆర్ఎల్ లింక్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఇన్స్టా ఫిన్స్టా అని సెర్చ్ చేసుకోండి. ఇన్స్టా ఫిన్స్టా అని, ఓకే. ఇన్స్టా ఫిన్స్టా అని సెర్చ్ చేసుకున్న తర్వాత ఇక్కడ indown.io అని ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది ఇక్కడ. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు వీడియో, రీల్స్, ఫోటో, డిపి అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోరీస్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టోరీస్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ వైడ్ లింక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మనం ఇన్స్టాగ్రామ్ నుంచి యూఆర్ఎల్ లింక్ని కాపీ చేసుకున్నాం కదా, ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక 10 సెకండ్ వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. జస్ట్ ఇక్కడ 10 సెకండ్ వరకు, ఓకే. సో 10 సెకండ్ వరకు వెయిట్ చేస్తే ఇక్కడ చూడండి, ఐడి యొక్క స్టోరీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇక్కడ, ఓకే. ఇక్కడ అన్ని స్టోరీస్ ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ అన్ని స్టోరీస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఓకే. ఓకే, ఇక్కడ చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టోరీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇక్కడ కింద మనకు డౌన్లోడ్ సర్వర్ 1, సర్వర్ 2 అని ఉంది. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ సర్వర్ 1 ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సర్వర్ 2 మీద క్లిక్ చేసుకొని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎవరిదైనా స్టోరీస్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరి స్టోరీస్ అయినా సరే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు.